అందరికీ నమస్కారం. మరి నేషనల్ స్కూల్ ప్రారంభించి గత 15 సంవత్సరాల్లో కూడా విద్యార్థులకు మార్కుల కన్నా కూడా కాన్సెప్ట్స్ ఎంత ప్రాముఖ్యమో మేనేజ్మెంటు ప్రతిసారి కూడా అనేక సందర్భాలలో పేరెంట్స్తో తెలియజేయడం జరుగుతూ వచ్చింది. అయితే మార్కులను దృష్టిలో పెట్టుకోకుండా విద్యార్థి మంచిగా కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఫలితాలు ఎంత బాగుంటాయో అనేదానికి ఒక మంచి ఉదాహరణ మన దగ్గర 2023 మార్చిలో 10th క్లాస్ పాస్ అయిన సొంట్యాన యోగిత అనే విద్యార్థి మరి రీసెంట్గా నిన్న వచ్చినటువంటి ఐఐటి అడ్వాన్స్డ్లో తన కేటగిరీలో ఆల్ ఇండియాలో 463వ ర్యాంకును స్వతంత్రించుకుంది. కనుక ఇందుకు గాను విద్యార్థి యొక్క తల్లిదండ్రులను అభినందిస్తున్నాం. ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు ఇంకా మంచిగా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. నేను స్కూల్లో మేము ఎంత చక్కగా కాన్సెప్ట్స్ నేర్పించినప్పటికీ, ఎంత బాగా చదువు చెప్పినప్పటికీ కూడా ఇదే టెంపోని, అదే కాన్సెప్ట్స్ను విద్యార్థి కాలేజీ లెవెల్లో కూడా కొనసాగించాల్సి ఉంటుంది. కనుక స్కూల్ అయిపోయిన తర్వాత విద్యార్థి ఒక మంచి కాలేజీని ఎంచుకోవడము చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ కాలేజీని ఎంచుకోవడానికి అది నేషనల్ స్కూల్ మేనేజ్మెంటు అలాంటి కాలేజెస్ని ఐడెంటిఫై చేసి విద్యార్థులు ఎవరైనా వచ్చి మాకు మంచి కాలేజీ రెఫర్ చేయమంటే నేను తప్పకుండా రెఫర్ చేస్తున్నా. ఇంతవరకు మేము రెఫర్ చేసినటువంటి విద్యార్థులు ఎక్కడ జాయిన్ అయ్యారో వారందరూ కూడా 100% సక్సెస్ అయ్యారని చెప్పడానికి కూడా గర్విస్తున్నాం. ఇంతకుముందు సంవత్సరాల్లో కూడా విద్యార్థులు NIT సీట్స్ సంపాదించిన విద్యార్థులు మన స్కూల్ నుంచి ఉన్నారు. IIM కొట్టిన విద్యార్థులు మన స్కూల్ నుంచి ఉన్నారు. IITలో కూడా విద్యార్థులు మరి ఇప్పుడు ర్యాంకులు సాధించడము ఎంతో సంతోషకరమైన విషయం. ఈ విద్యార్థి సొంట్యాన యోగిత అనే విద్యార్థి మన దగ్గర 10th క్లాస్ చదివినప్పుడు 2023లో తనకి 10th క్లాస్లో 528 మార్కులు వచ్చాయి. చాలా తక్కువ మార్కులు అనుకుంటారు పేరెంట్స్ కూడా. కానీ వాస్తవానికి విద్యార్థికి క్లాస్ రూమ్ నేర్చుకున్న కాన్సెప్ట్ యొక్క ప్రభావము ఎంత బలంగా ఉంటుందో ఈ యొక్క విషయం మనకు తెలియజేస్తుంది. కనుక విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలకు వచ్చే మార్కులు కాకుండా, వారికి ప్రోగ్రెస్ కార్డులో ఉండే విషయాలను కాకుండా క్లాస్ రూమ్లో ఎంత బాగా పాఠం చెప్తున్నారు, క్లాస్ రూమ్లో ఎంత బాగా మీ విద్యార్థులకు పాఠాలు అర్థమవుతున్నాయి అనే దాని మీద దృష్టి పెట్టాలి. రెండవది, ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా వారు అనుకున్నటువంటి స్ట్రీమ్, ఇట్ మే బి IIT, ఇట్ మే బి NEET, ఇట్ మే బి ఎనీ అదర్ కోర్స్, ఏదైనప్పటికీ కూడా దేనికైనా సరే కాన్సెప్ట్స్ అనేవి చాలా ప్రాముఖ్యం. కనుక కాన్సెప్ట్స్ మీద దృష్టి పెట్టి అదే టెంపోని, అదే కాన్సెప్ట్స్ని కంటిన్యూ చేయగలిగే కాలేజీని ఎంచుకుంటే తప్పకుండా విద్యార్థికి విజయం వస్తుంది. మన చుట్టుపక్కల ఒక అన్హెల్దీ వాతావరణం ఉంది. ఈ అన్హెల్దీ వాతావరణంలో మనం సొంత నిర్ణయాలు తీసుకోకుండా మన మీద ప్రభావితం చేసే చాలా అంశాలు ఉన్నాయి. కనుక పేరెంట్స్ చాలా జాగ్రత్తగా మరి మంచి సలహాలు తీసుకొని ఇతరుల ప్రభావం మీ పిల్లల మీద పడకుండా, ఇతర అంశాల ప్రభావం పడకుండా మంచి కాలేజీని ఎంచుకుంటే తప్పకుండా విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు వస్తాయి. రాబో దినాల్లో తప్పకుండా మరి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేసి మీకు చూపిస్తాము. కనుక ప్రతి విద్యార్థి కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించండి. కాలేజీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా దగ్గర రండి, మేము రెఫర్ చేసే కాలేజీలో జాయిన్ అవ్వండి. చక్కగా భవిష్యత్తును తీర్చిదిద్దుకొని ఉన్నతమైనటువంటి ఆ స్థాయికి ప్రతి విద్యార్థి వెళ్ళినట్లుగా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.